హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ యాత్ర. ఇప్పుడు మా డెస్టినేషన్కి వచ్చేసామండి. అదే మన కంట్రీ క్యాపిటల్. అదేనండి బాబు, ఢిల్లీకి వచ్చేసాం. ఇప్పుడే కాశ్మీర్ గేట్ దగ్గర దిగాము. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ రూమ్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ అయితే మెట్రో దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి ఇదే కాశ్మీర్ గేట్ మెట్రో. ఇక్కడ నుంచి మనం హుడా సిటీ సెంటర్కి వెళ్ళాలి. అదిగోండి మాటల్లోనే మెట్రో కూడా వచ్చేసింది. సీదా హుడా సిటీ సెంటర్కి వెళ్ళిపోదాం పదండి. ఒక 1 అవర్ వెయిట్ తర్వాత హుడా సిటీ సెంటర్లో దిగాము. ఇక్కడ నుంచి జార్సా వెళ్ళాలి. లోకల్ ఆటోస్ కంటే ర్యాపిడోస్ బెటర్. సో అందుకని చెప్పేసి మీరు ఎప్పుడైనా వస్తే లోకల్ ఆటోస్ కంటే ర్యాపిడోస్లోనే బుక్ చేసుకోండి. ప్రైస్ తక్కువ ఉంటుంది, వాళ్ళ కరెక్ట్ డెస్టినేషన్లో కరెక్ట్గా దించుతారు. ఒక చిన్న స్లీప్ తర్వాత ఇప్పుడే లేచాను. ఇంకా టైట్గానే ఉంది. అండ్ మా వాళ్ళకి కూడా ఫుల్గా ఆకలి వేస్తుందంట. ఆర్డర్ పెట్టేద్దాం. ఇదిగోండి ఒక 2 బిర్యానీ, ఒక మీల్స్ పెట్టాను. నాకు టోటల్ ఒక 800 పడింది. హోటల్ నేమ్ వచ్చేసి ఓం శ్రీ సాయిరామ్ ఫుడ్స్. మా ఫ్రెండ్ చెప్పాడు ఇక్కడ ఫుడ్ బాగుంటుందని. కాసేపు వెయిట్ చేద్దాం. ఇదిగో ఇదే ఆ బిర్యానీ చూడండి. ఇదే మంచి క్వాంటిటీ వచ్చింది. ఓకే, ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం. అబ్బా సూపర్. బొక్కలా ఉంది. టేస్ట్ ఏమంత బాగాలేదు భయ్య. ఏదో చేసేద్దాం. మీరు మాత్రం ఇక్కడ ఆర్డర్ పెడితే బోన్లెస్ చికెన్ పెట్టుకోండి. నార్మల్ చికెన్ బిర్యానీ అంత బాగాలేదు. స్లీప్ వేసాం, రిలాక్స్ కూడా అయిపోవడం జరిగింది. ఇంక వెళ్ళి ఢిల్లీని ఎక్స్ప్లోర్ చేద్దామా. చలో ఇంకా మీకు లేట్ అవ్వకూడదని చెప్పేసి ఈసారి మా వాళ్ళు ముందుగా రెడీ అయిపోయారు. ఇంకా ఫస్ట్ అయితే క్యాబ్ బుక్ చేసుకుని మెట్రో స్టేషన్కి వెళ్ళిపోదాం. టికెట్స్ ఫోన్పేలోకి వెళ్ళి ఢిల్లీ మెట్రో సెలెక్ట్ చేసుకొని అక్కడ వెళ్ళి మనం వెళ్ళాల్సిన స్టేషన్ అండ్ మనం ఉండే స్టేషన్ అవి సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేస్తే మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి అక్షర్ధామ్కి. సో అక్కడికి వచ్చేసి పర్ పర్సన్కి 54 రూపీస్ పడుతుంది. అండ్ లోపల వెళ్ళడానికి మీకు అక్కడ స్కానర్లు ఉంటాయి. సో మీరు అక్కడ క్యూఆర్ కోడ్ని పెడితే అక్కడ స్కాన్ చేసుకుంటుంది. అప్పుడు మీరు లోపలికి వెళ్ళచ్చు. ఇక్కడ మెట్రో లైన్స్ అనేది ఉంటాయి. ఎల్లో లైన్లో మేము ఇప్పుడు వెళ్తున్నాము. మీరు ఒకవేళ వేరే డెస్టినేషన్ వెళ్ళాలనుకుంటే డిఫరెంట్ లైన్స్ ఉంటాయి. సో మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్ అండ్ మీరు ఉండే డెస్టినేషన్ సెర్చ్ చేసి మీకు అక్కడ ఏ లైన్లో మీరు మారాలో అక్కడ చూపిస్తుంది క్లియర్గా. ఇంకో 45 మినిట్స్లో మన వరల్డ్లోనే లార్జెస్ట్ టెంపుల్ అండ్ బెస్ట్ ఆర్కిటెక్చర్ టెంపుల్ అయిన అక్షర్ధామ్ చూసేద్దాం. ఇప్పుడే అక్షర్ధామ్ రీచ్ అయిపోయాం. ఎందుకంటే ఇక్కడ నుంచి కనపడుతుంది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకెందుకు లేట్, దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. చూడండి ఇదే ఎంట్రీ గేటు. దీనికి రైట్ సైడ్ మనం మొబైల్స్ అవి ఇచ్చేసేయాలి. అండ్ కొత్తగా కట్టిన ఒక స్టాచ్యూని చూద్దాం. ఇదే స్వామినారాయణ గారి బాల్యంలో తీసిన ఒక ఫోటో. అదే స్టాచ్యూగా ఇక్కడ నిర్మించారు. ఎలా కట్టారో ఏమో తెలియదు కానీ చాలా క్లియర్గా చాలా డీటెయిలింగ్గా ఉంది. అండ్ మొబైల్స్ కూడా ఇచ్చేసాం. బాగా తిరిగి చూసి ఎలా ఉందో మీకు చెప్తా. హలో గైస్, ఇప్పుడే లోపల మొత్తం తిరగడం అయిపోయింది. ఇప్పుడు అమ్మ అసలు ఏమైనా కట్టారా, అసలు ఏంది భయ్య లోపల డీటెయిలింగ్ అయితే దుమ్ము రేపేశారు. అసలు టు బి ఫ్రాంక్, తాజ్మహల్ కాదు, ఇది 7th వండర్ చేయొచ్చు, అంత బాగుంది. అండ్ లోపలికి వెళ్ళే ముందు స్వామినారాయణ గారి ఫుల్ బయోగ్రఫీ విత్ ఫొటోస్, ఫుల్ డిస్క్రిప్షన్తో రాసి ఉంటారు. అండ్ ఇలాంటి టెంపుల్ మన ఇండియాలో ఉండడం మన లక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వండర్ చూడడానికి చాలా మంది ఫారినర్స్ అయితే వస్తున్నారు. వన్స్ మీరు మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాక గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది, ఇరగ తీసేశారు. అండ్ టెంపుల్ అంతా తిరగడం అయిపోయింది. లోపల ఒక చిన్న స్కామ్ అయితే ఉంది. మొబైల్స్తో ఫొటోస్ అలవ్ లేవంట. బట్ అక్కడ టెంపుల్ వాళ్ళు ఫొటోస్ తీస్తారంట. పర్ ఫ్రేమ్కి 250 రూపీస్ తీసుకుంటారంట. అదేంటి భయ, అదేదో మొబైల్స్ అలవ్ చేస్తుంటే మనమే తీసుకుంటాం కదా. సర్లే ఏం చేస్తాం పదండి. బయటకు వచ్చేసాం. దారిలో ప్రసాదం ఇస్తుంటారు. 50 రూపీస్కి 5 లడ్లు ఇస్తారు. మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయి. ఇంకా మన నెక్స్ట్ డెస్టినేషన్ అయితే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు కదా, సో ఆ ప్లేస్కి వెళ్దాం. ఇక్కడ నుంచి దగ్గరే ఊబర్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చాము. టీవీలో చూసి చూసి డైరెక్ట్గా ఒకసారి చూసే లోపల చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇదిగోండి లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇదిగోండి లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్ 50 రూపీస్ పడుతుంది. పదండి అయితే ఇంక లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మా మమ్మీ ఏనుగు విగ్రహాలు తీసుకుందాం అన్నది. అందుకని ఒకసారి షాప్లో ప్రైస్ అడిగాను. ప్రైస్ చాలా చీప్గా ఉంది. జస్ట్ 5K 2 పీసెస్ అంట. మనకి ఇవి సెట్ అవ్వాలండి. ఇంకా లోపల మ్యూజియం ఉంది, అది చూసేద్దాం పదండి. గైస్ ఇవే చూడండి, యాన్షియంట్ గన్స్ అండ్ డ్రెస్సెస్ అండ్ స్వార్డ్స్ కూడా ఉన్నాయి. చాలా అగ్రెసివ్గా ఉంది. చూడడానికి ఇంత ఇక్కడ ఉండేది, ఇంతకు మించి ఇంకేం లేవు ఇక్కడ. దీని పక్కనే ఒక మంచి ఫుడ్ ప్లేస్ ఉంది. ఢిల్లీ వస్తే ఇక్కడ నాన్ వెజ్ తినకుండా ఎవడు వెళ్ళడు. హలో గైస్, ఇదిగోండి ఇది ఆ ఫేమస్ ప్లేస్, నాన్ వెజ్ కేర్ ఆఫ్ అడ్రస్ అండ్ బిగ్గెస్ట్ మసీద్ ఉండే ప్లేస్ ఇదే, జమా మసీద్. సరే ఒకసారి లోపలికి వెళ్ళేసి ఫుడ్ తినడానికి వెళ్దాం పదండి. లోపలికి వెళ్దాం. ఇదిగోండి చూడండి లోపల చాలా మంది జనాలు ఉన్నారు. ఏదో పెద్ద కోటలా ఉంది, చాలా హెవీగా. ఒక పిక్ తీసుకున్నాము అంతే. పదండి, అదిగో అదే ఆ స్ట్రీట్. చూడండి ఎంత రష్గా ఉందో, నడవడానికి కూడా గ్యాప్ లేదు. ఇక్కడ దుబాయ్ షేక్లా డ్రెస్ వేసుకొని షర్బత్ అమ్ముతున్నారు. ఇక్కడ ఫేమస్ అయిన బటర్ చికెన్ ట్రై చేసేద్దాం. ఇదిగోండి ఇదే అస్లాం చికెన్ హోటల్. చూడండి చాలా రష్గా ఉంది. చికెన్ అయితే ఎంత బల్క్లో రెడీ చేస్తున్నారో చూడండి. బటర్ పోస్తున్నారు అట్లాగే. అందులో ఆర్డర్ కూడా చెప్పా. ఇదిగోండి ఇదే మా బటర్ చికెన్ విత్ రుమాలి రోటీ. కొంచెం పుల్లగా ఉంది బట్ బాగుంది. మీరు ఎప్పుడైనా వస్తే ఒకసారి బటర్ చికెన్ అండ్ షర్బత్ ఒకసారి ట్రై చేయండి. బట్ బిర్యానీ మాత్రం ఆర్డర్ చేయకండి, చాలా వరస్ట్గా ఉంది. ఇప్పుడే జమా మసీద్ నుంచి క్యాబ్ బుక్ చేశా. ఆ క్యాబ్ వాడికి అడ్రస్ చెప్పేలో మా తల ప్రాంతం తోకలోకి వచ్చింది. ఎట్టకెళ్ళి క్యాబ్ వచ్చింది. ఇంకా పదండి ఇండియా గేట్ దగ్గరికి వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ దిగి ఇక్కడ నుంచి ఆపోజిట్ సైడ్కి వెళ్ళాలి మనం. సో అండర్ గ్రౌండ్ ఉంటుంది, సో అక్కడ నుంచి వెళ్ళొచ్చు. దానికి ముందు ఒకసారి మనం రాష్ట్రపతి భవన్ చూసేద్దాం. స్ట్రైట్గా ఉంది చూడండి ఒకసారి.
మేము వచ్చేలోపు వెళ్ళాలి, నైట్ అయిపోయింది. లైటింగ్లోంచి ఇంకా చాలా బాగుంది. ఇదిగోండి ఈ ప్లేస్లోనే మనకి ఇండిపెండెన్స్ డే రోజు పెరేడ్ జరుగుతుంది, ఎగ్జిబిట్స్ జరుగుతాయి. స్ట్రైట్గా చూస్తే రాష్ట్రపతి భవన్ కనపడుతుంది. ఇంక ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. చూడండి దగ్గరకు వచ్చేసాం, క్లోజ్గా ఇంకెంత బాగుందో. ఇక్కడ బొరుగుల మిక్చర్ బాగుంటుందంటే ఒకసారి ట్రై చేసాము, నిజంగానే బాగుంది. మీరు ఎప్పుడైనా వస్తే ఒకసారి ట్రై చేయండి. సరే ఇంకా టైం అయిపోయింది, రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఢిల్లీ మొత్తం తిరగడం అయిపోయింది.